అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైస్. కొంతమంది ఇండియాకి ఎప్పుడెప్పుడు కష్టకాలం వస్తుందా, దాన్ని సెలబ్రేట్ చేసుకుందామా అని చాలా రాక్షసానందంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తుల్లో ముందుండే సత్యాన్వేషి అలియాస్ ఆకుల మనోహర్ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ వాట్ యూ గెట్ when a fourth fail moron runs the country down the drain. Enjoy the Amrit call for electing a clown. Must watch అని అంటున్నాడండి. సో ఏంటిది, దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది చూస్తే దేర్ యు గో. సో ఇక్కడ ప్రొఫెసర్ మరాండి అనే వ్యక్తి, లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, జపాన్ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి, 200 డేస్కి సరిపోయే రిజర్వ్స్, కానీ ఇండియా దగ్గర లేవు అని అంటున్నాడు. ఇండియాస్ పిఎంస్ ఫూలిష్ మిస్క్యాల్కులేషన్ అలైనింగ్ విత్ నెతన్యాహు. ఇండియా విల్ బి హిట్ హార్డ్, నో సీజ్ ఫైర్ జస్ట్ టు బి అటాక్డ్ అగైన్. సో ఇండియాకి సమీప భవిష్యత్తులో కష్టకాలం తప్పదు అని చెప్పగానే మన సత్తిపండుకి ఆగట్లేదన్నమాట. వెంటనే పెట్టేశాడు మస్ట్ వాచ్ అని. సరే అండి, చూద్దాము ఒకసారి కామెంట్ చూద్దాం. నాట్ రియల్లీ ఎఫెక్ట్స్ ఆయిల్ దట్ మచ్, మేబీ ఎల్పిజి ఎఫెక్ట్ అవుతుందేమో కానీ ఆయిల్ అంత ఎఫెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఆ ఎల్పిజి కూడా ఎందుకు అంత ఎఫెక్ట్ అయింది అని అంటే హోర్డింగ్ వల్ల అండి. బ్లాక్ మార్కెటింగ్, ఫియర్ మాంగరింగ్, ఇలాంటి యూట్యూబర్స్, ఇలాంటి సెలబ్రిటీస్, ఫేక్ న్యూస్ ప్రాపగండిస్ట్ చేసే ఫియర్ మాంగరింగ్ వల్ల చాలామంది బ్లాక్ మార్కెటింగ్ చేసి హోర్డింగ్ చేసుకుంటారనమాట. చూస్తున్నాం కదా, వీటి వల్ల వచ్చిన షార్టేజే తప్ప దెర్ ఇస్ నో రియల్ షార్టేజ్. సెకండ్ కామెంట్ చూద్దాం. పోనీ ఫోర్త్ ఫెయిల్ అయినా 2 times సీఎం 3 times పిఎం అయ్యాడు, నువ్వు ఒక వార్డ్ మెంబర్ ఎలక్షన్ అయినా గెలువు చూద్దాం, మీకన్నా హిందువులు చాలా సక్సెస్ఫుల్, నువ్వు ఏడవడం తప్ప దేనికి పనికిరావు. ఆబ్వియస్గా ఇతని బూతులు తిట్టుంటాడు. తర్వాత 12 ఈజ్ ఫేమస్లీ known for saying that we can kill the bacteria using hair dryer. Yeah, he is the same person. Kabatti we can expect what kind of a comment will come from him. ఒకసారి కింద లాస్ట్ 3 lines చదువుదాం, పైనంత సోది. సో చమురు $60 నుంచి $70 ఉన్నప్పుడే పెట్రోల్ $110 ఉంటే $100 చేరింది, పెట్రోల్ ఎంత అవ్వాలి? ఎంత అయింది? 12 గారు చెప్పాలి మీరు. $100 అయితే ఎంత అయిందండి? ఇందులో ఇండియా తప్పేముంది? దిస్ ఈజ్ ద రైట్ క్వశ్చన్, రైట్? ఇండియా తప్పేముందని అడిగారు. అండ్ ఈ కామెంట్ చాలా ఫన్నీ కామెంట్ అండి. ఈ కామెంట్ చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం కదా, అందరు ఫ్రెండ్స్ కలిసి చూస్తాం కదా. సో కొంతమంది ఎలా ఉంటారంటే, సచిన్ టెండూల్కర్ ఒక బాల్ మిస్ అయితే, అరే సచినోడు అసలు బ్యాటింగ్ ఆడడమే రాదు, లెగ్ సైడ్ కొట్టాల్సిన బాల్ ఆఫ్ సైడ్ కొట్టడానికి ట్రై చేశాడు, అందుకే మిస్ అయింది అని చెప్పి మాట్లాడుతుంటారు. తీరా చూస్తే ఈ కామెంట్ చేసేవాడికి బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. అలాగా ఇక్కడ ఇండియా ఏదో 2 మిస్టేక్స్ చేసిందంట. ఆకుల మనోహర్ చెప్తున్నాడు, చూద్దాం. 1, వీఆర్ సచ్ ఎ లార్జ్ కంట్రీ అండ్ అవర్ బ్యాకప్ ఈజ్ జస్ట్ 1-2 months అండ్ ఫాస్ట్ డిప్లీటింగ్. జపాన్ హ్యాస్ మోర్ దెన్ 200 days బ్యాకప్ ఫర్ సచ్ ఎ స్మాల్ కంట్రీ. అదండి, జపాన్ దగ్గర 200 days బ్యాకప్ ఉందంట, మన దగ్గర 2 months ఉందంట. సో ఇదేదో పెద్ద మిస్టేక్ అని మాట్లాడుతున్నాడు. మరి ఎవరు మిస్టేక్ అది? ఎవరు మిస్టేక్ చెప్పాలి? అండ్ వాట్ డూ యూ డూ విత్ 200 days బ్యాకప్? నీకేమి చేత కాకపోతే, ఎవరితో మాట్లాడడం చేత కానప్పుడు 200 days బ్యాకప్ కావాలేమో, రైట్? ఇండియా ఈజ్ ఆల్రెడీ గెటింగ్ ద ఆయిల్ ఫ్రమ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, రైట్? చూడండి, Iran's ambassador to India, Mohammad Fatali, confirmed that Tehran has allowed some Indian vessels through the Strait of Hormuz. Right? He also cited strong bilateral friendship. India is our friend and shared regional interests, making a rare exception to disruptions affecting global energy supplies. అదండి విషయం. ఓకే, సో సెకండ్ థింగ్ ఏదో చూద్దాం. 2, our circus clown has taken side. Yeah, our circus clown has definitely taken a side, and the circus clown is none other than Akula Manohar.
he has taken an anti-India side, right? అండ్ ఒకసారి లాస్ట్ సెంటెన్స్ చూద్దాం. నెవర్ టేక్ ఎ సైడ్. అవర్ మోరన్ టుక్ ఎ సైడ్ సో బ్యాడ్లీ దట్ ద వరల్డ్ ఈజ్ సీయింగ్ యాజ్ ఓపెనింగ్ లెగ్స్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ. చూడండి ఎంత చీప్గా మాట్లాడతాడో ఇండియా గురించి మాట్లాడాలి అని అంటే. ప్రొఫైల్ పిక్లో చూస్తే ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకుంటాడు, మాట్లాడేటప్పుడు ఇలాంటి అసభ్య పదజాలం రెడీగా ఉంటుంది అనమాట. సో ఓపెనింగ్ లెగ్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది యాక్చువల్గా, ఇక్కడే చూపిస్తాను మీకు. సో రామాయణం గురించి ఎవరో ఒక వీడియో చేస్తే ప్రతి ఆదివారం 3 లైవ్ స్ట్రీమ్ ఉంటుంది, దయచేసి రండి అని లెగ్స్ ఓపెన్ చేస్తున్నాడండి. ఇలాగే ఇంతకుముందు చేశాడు ఒకసారి నాకు. అండ్ యు ఆల్ నో వాట్ హ్యాపెండ్. ఆ తర్వాత నుంచి లెగ్స్ ఓపెన్ చేయడం మానేశాడు నా ముందర. అండ్ ఐ డోంట్ థింక్ హీ డేర్స్ టు డూ ఇట్ అగైన్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ పోస్ట్ అనమాట. Well, someone thinks that our wish guru has guts to talk to Iran. Why do we need guts to talk to Iran? Do we need guts to talk to Iran? But why would the Iranians trust our wish guru when a simple condolence or acknowledgement did not come from our wish guru when their leader is assassinated? Yes. We just saw Iran ambassador ఏం చెప్పారు, ఇండియా ఈజ్ అవర్ స్ట్రాంగ్ ఫ్రెండ్ అని చెప్పారు, రైట్? అండ్ దిస్ గై ఈజ్ టాకింగ్ అబౌట్ కాస్ట్ ఆఫ్ టేకింగ్ సైడ్స్. మనం చూసాం కదా వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ టేకింగ్ సైడ్స్ అని. డిడ్ దే రియల్లీ టేక్ ఎ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అదండి ఈ సత్యాన్వేషి అలియా సాకుల మనోహర్ నథింగ్ బట్ ఒక బావిలో కప్ప అనమాట. అందరూ వీడు లైవ్లోకి రావాలి, రండి రండి అని బెక్క అరుస్తూ ఉంటాడు. వర్షాకాలంలో కప్పలు అరుస్తూ ఉంటాయి చూడండి బావిలో. ఆ కింద ఈ 12 మెంటలిస్టు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ చిన్న కప్పలు అనమాట. వీడు పెద్ద కప్ప, గాండ్రు కప్ప. వీళ్ళందరూ అరుస్తూ ఉంటారు మా దగ్గరికి రండి అని. అండ్ దిస్ గై హీ హ్యాస్ నో గట్స్ టు గో ఎనీవేర్ ఎల్స్ అండ్ ఈస్ టాకింగ్ అబౌట్ గట్స్. వెల్, that's it for today. Thank you so much for watching.